ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు, ఒకసారి తలపైకెత్తండి. ఈ భూమి మీద దరిద్రుడుగా చచ్చిపోయాడు ఒక వ్యక్తి. అది దిక్కులేని చావని అందరి దృష్టిలో. ఎందుకంటే అతని శవాన్ని తీయడానికి ఎవ్వరు లేరు. అతనికి ఇల్లు లేదు, అతనికి వాకిల్ లేదు, అతనికి భార్య లేదు, పిల్లలు లేరు, చూసేవాళ్ళు ఎవరూ లేరు. అతడు ధనవంతుని ఇంటి వాకిట పడి అతడు తిన్న తర్వాత ఎంగిలి మెతుకులు పారేస్తే అతడు వాటిని తిని సంతోషంగా ఆ కాలం గడుపుతున్నాడు. మరి నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎవరు తీస్తారా నీ శవాన్ని? నువ్వు దిక్కులేని వాడివి అని అతడు ఎగతాళి చేస్తుండేవాడు. చూడండి, ఆ దరిద్రునికి ఒళ్ళంతా కురుపులే, కుక్కలు వచ్చి నాకుతున్నాయి. అతని శరీరం ఎంత భయంకరమైన రోగిష్టిగా ఉన్నాడో చూడండి. అతనికి ఎవరూ లేరు. కానీ ఒక్క విషయం మర్చిపోవద్దు, అతడు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. దాన్ని దిక్కున్న మరణం అంటారు. ఏ మరణం అది? కానీ మనుషుల దృష్టిలో దిక్కులేనివాడు. చనిపోయిన తర్వాత ఆ శవాన్ని ఎవరు లాగేశారో తెలియదు. కానీ ఆ వ్యక్తి కోసం దేవదూతలు అంటే ఏం చెప్పండి? పరలోకములో ఉండే దేవుడు, భూమి ఆకాశాలకు సృష్టికర్త అయిన దేవుడు, సకల ఐశ్వర్యాలకు సకల విధమైన ఆశీర్వాదాలకు మూలమైన దేవుడు, తన నోటి మాట చేత భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు ఆ దరిద్రుని కోసం దేవదూతలు పంపించాడు. ఎంత ధనవంతుడు చూశారు. ఇప్పుడు ఈ భూమి మీద కొంతమంది నాకు అది లేదు, ఇది లేదు, నేను ఎప్పుడు రోగినే, ఏంటి దేవుణ్ణి నమ్ముకుని నాకేం వచ్చింది, ఏం చచ్చిందని చెప్పేసి ఎంతసేపు వాళ్ళు నిందించుకుంటూ ఉంటారు. ఈ దరిద్రుడు అలా కాదు. అతనికి ఏమీ లేకపోయినా కానీ దేవుడు నాకున్నాడు, నేను చనిపోతే ఎవరు వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు. ఒరే, నువ్వు చచ్చిన తర్వాత నిన్ను పెట్లు పెట్టి తీసుకుపోతారా? ఎందుకురా దేవుని నమ్ముకునేది? మేము మాత్రం రాం. ఒక్కడ కూడా ఏకాకిగా తీసుకుపోతారంట, పాట పాడుకుంటా పెట్లో పెట్టుకుని. హిందువులు, దేవుని ఎరుగని ప్రజలు, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎగతాళి చేస్తుంటారు. ఆ బాక్సులు పెట్టి తీసుకుపోతారు, మేము మాత్రం రాము, మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటే మేము రాము అని చెప్పేసి చెప్తుంటారు. ఎవరు రాకపోయినా, ఎవరు వచ్చినా సరే, ఎవరు వచ్చినా రాకపోయినా, ఈ దరిద్రుడికి ఎవరు లేరు కదా, ఎవ్వరూ లేరు. శవాన్ని పారేయడానికి కూడా ఎవరు లేరు. దరిద్రుడని రాయబడింది. అయితే అతడు చనిపోయిన వెంటనే అతని ఆత్మను తీసుకుని వెళ్ళడానికి పరలోకములో ఉన్న దేవదూతలు వచ్చారనమాట. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుని దగ్గర అనేక విధమైన దేవదూతలు ఉంటాయి. కొన్ని కబుర్లు తీసుకొస్తాయి, కొన్ని మన పక్షాన యుద్ధాలు చేస్తాయి, కొన్ని దేవదూతలు మనకు సేవ చేస్తాయి, కొన్ని దేవదూతలు మనకు తోడుగా ఉంటాయి. బైబిల్లో చెప్పాడు కదా, నీ పాదములకు రాయి కూడా తగలకుండా ఎత్తుకునే దేవదూతలు పెట్టాడు దేవుడు. దేవునికి మొర్ర పెడితే, దేవుని నమ్ముకుంటే, ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడనే విషయం నీకు తెలిస్తే, ఆయన వెంబడిస్తూ ఉంటే ఎంత అద్భుతమైన సేవ చేస్తే దేవదూతలు. ఆ దేవదూతలు వచ్చి కిరీటం పెట్టి, లాజరు నీ కోసం మేము పరలోకం నుంచి దేవుడు పంపాడు, నువ్వురా అని కిరీటం పెట్టి స్వాగతంతో తీసుకెళ్లారు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అది చెప్పండి, ఏ మరణం అది? దిక్కున్న మరణమా, దిక్కులేని మరణమా? శరీరం దృష్టిలో, మనుషుల దృష్టిలో, ఈ ధనవంతుని దృష్టిలో, అందరి దృష్టిలో వాడు దరిద్రుడు, దిక్కులేని వాడు, ఎవడు లేడు. కనీసం వాడు పెళ్ళైనా చేసుకుంటే కదా
లేకపోతే వాడికి ఎవరో ఒకడు తల ఇంటిలో అందరితో మంచిగా ఉంటే కదా చివరికి ఏదో శవాన్ని లాగేస్తారని చెప్తుంటారు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అతడు దరిద్రుడు, తినటానికి కూడా లేదు, కానీ అతడే నిజమైన ధనవంతుడు. దేవుడు అతని కోసం దేవదూతలను పంపించి ఎంత గౌరవంగా తీసుకెళ్ళాడో ఆశ్చర్యపోయాడు. ప్రభా, నేను భూమి మీద బ్రతున్నప్పుడు నా ముఖం చూసిన వాళ్ళు ఎవరు లేడు, నేను రోగిగా ఉన్నానని చెప్పి, వాసన వస్తున్నానని చెప్పి నన్ను పక్కగా తప్పించుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, కానీ నువ్వు నా కోసం దేవదూతల్ని పంపించావు. ఎంత గౌరవం, ఎంత సత్కారం, ఎంత అద్భుతమైనటువంటి సన్మానంతో దేవదూతలు తీసుకెళ్లారు. అతడు ఆశ్చర్యపోయాడు. ఎక్కడికి తీసుకెళ్లారు తెలుసా? పరలోకములో ఒక అద్భుతమైన స్థలం, పరదైసు. అబ్రహాము ఉన్నాడు అక్కడ. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఉన్నారు కదా, దేవుని మన పితరులు వాళ్ళు, మూల పితరులు వాళ్ళు, దేవుని వెంబడించిన వాళ్ళు, దేవునితో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా, ఆ స్థలానికి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఎంత విలువైన బట్టలు కట్టుకున్నాడు, ఎంత ఆనందంగా. అబ్రహాము రొమ్మును అనుకుంటున్నాడు, అయ్యా ఎప్పటి నుంచో చూడాలనుకున్నాను అబ్రహాము నిన్ను, నా పితడు నీవు, దేవుడు నీతో మాట్లాడాడు, 100 సంవత్సరాల వయసులో నీకు పిల్లోడిని ఇచ్చాడని మేము విన్నాను, అయితే ఇప్పుడు ఎప్పటి నుంచో చూడాలనుకుంటాను, నా జీవితం ధన్యమైపోయిందని అబ్రహాము రొమ్మునే ఉండేవాడంట. ఈ లాజరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత ఆనందం, ఎంత సుఖం, ఎంత సంతోషంగా ఉన్నాడు. కాబట్టి అతనికంటూ ఎవరు లేరు అనుకోకూడదు. అతనికంటూ దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు, దేవుని యొక్క బిడ్డలు చనిపోయిన వారు పరలోకంలో ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు నా కోసం పౌలు, పేతురు, యాకోబు, యోహాను, అబ్రహాం, ఇస్సాకు, ఆదాము కూడా ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు వస్తాడా హోషే, డానియేల్ అని. వాళ్ళు కానీ రమ్మంటే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎవరైనా ఎక్కడికి? దేవునికి స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా. దేవుని వాక్యం చెబుతుంది, అతడు దిక్కులేని వాడుగా చనిపోయాడు కానీ అతనికి దిక్కు ఉన్నదన్నమాట. దేవుని దూతలు వచ్చి అతని ఆనందకరమైన స్థలానికి తీసుకుని వెళ్ళిపోయారు. మన జీవితం గమ్యం ఏంటి? ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా ప్రభు యొక్క మార్గంలో నడుచుకుంటున్నావా? ప్రభుని రక్షకుడుగా స్వీకరించావా? యేసయ్యను ఎరిగిన తరువాత ఇంకా లోక సంబంధమైనటువంటి మన బ్రతుకు ఏ విధంగా ఉంటుందో, అనగా ఈ లోకంలో వీటిని సంపాదించుకోవడానికే మనము దేవుని మార్గాన్ని నిర్లక్ష్యం చేసి ఈ కనిపించే వాటి కోసమే మనం ఎగబడి దేవుని శాశ్వతమైన గృహానికి దూరం అయిపోయే ప్రజలు కూడా చాలామంది ఉన్నారు. లాజరు అలా కాదు. నాకెవ్వరు లేకపోయినా పర్వాలేదు, దేవునితో నేను ఉండాలి, దేవుని సన్నిధిలో గడపాలి, దేవునితోనే ఎక్కువ సమయం గడపాలి, దేవుని బిడ్డగా నేను జీవించాలి అని చెప్పేసి దేవుని కొరకు సాక్షిగా. ఈరోజు చూడండి, చాలామంది ప్రార్థనలకి ఆలస్యంగా వచ్చినా ఏదో పనులు ఉంటాయని, లేకపోతే పనులకి వెళ్ళిపోతున్నామని, లేదంటే చాలామంది ఆదివారం రాగానే ఒక మంచి పని దొరికింది అనుకోండి, పాస్టర్ గారు మేము వెళ్ళొస్తాం, పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పేసి అంటే ఒక నిష్టగా దేవుని సన్నిధిలో భక్తి చేసే ప్రజలు లేరు. అలా ఉన్నప్పుడు ఈ లాజరుని ఏ విధంగా దేవుడు గౌరవించాడు? నువ్వు భూమి మీద దేవుని గౌరవిస్తే కదా దేవుడు నిన్ను గౌరవించడానికి. భూమి మీద నువ్వు దేవుని గౌరవించాలి, దేవుని కోసం త్యాగం చేయాలి, దేవుని కోసం నమ్మకంగా ఉండాలి, దేవుని కోసం సమస్తాన్ని త్యాగం చేయాలి. అలాంటి వాళ్ళని కదా దేవదూతలు పంపించి సత్కరించేది దేవుడు. ఇదిగో ధనవంతుల ముందు చనిపోయాడు. అతడు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి ఎంత గౌరవంగా తీసుకెళ్ళాయంటే, దేవుడు గౌరవించే మనిషిగా ఈ భూమి మీద నువ్వు బ్రతకాలి, నీకేమి లేకపోయినా పర్వాలేదు. అలా తీర్మానం చేసుకోవాలి. మనం దేవుని వాక్యం వింటాము కానీ ఆ విధంగా ఉండడానికి ఇష్టపడం. ఆ తర్వాత కొద్ది రోజులకి దిక్కున్నవాడు చచ్చిపోయాడు. ఇతనికి 5 అన్నదమ్ములు ఉన్నారు. లబోదిబమంట ఏడుస్తున్నారు, పెద్దగా ఏడుస్తున్నారు. ఈడ చాలా దూరంలో ఉన్నాడు, పాపం వాళ్ళ అన్నయ్య కోసం వచ్చాడు, ఎంతగా ఏడుస్తున్నాడో. కొంతమంది చూడండి, వాళ్ళు దేవుని వాక్యం చెప్తుంది, ఎంతోమంది వచ్చి అతన్ని చాలా గౌరవంగా తీసుకెళ్ళి ఉంటారు అతను చనిపోయినప్పుడు. తర్వాత వాక్యం చదవండి, లూకా సువార్త 16వ అధ్యాయం. ధనవంతుడు కూడా, ఏమండి, ధనవంతుడు కూడా అని ఉంది. ధనవంతులు చావరు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ధనవంతులు చచ్చిపోతారు, చావురా? దరిద్రులు చనిపోతారు. ధనవంతుడు కూడా చనిపోయి
పాతి పెట్టబడెను అని ఉంది. అక్కడేమో దరిద్రుడు, చదవండి పై వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత కొనిపోబడిన, శవం గురించి రాయలు అక్కడ. పాతి పెట్టబడ్డాడు, ఈడ్చి ఎక్కడైనా పడేసిన అనాథ శవాలు ఉంటాయి కదా, కొన్ని అనాథ శవాలు, కాలంలో దూకిన వాళ్ళు, లేకపోతే ఎక్కడెక్కడో చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, అనాథ శవం అని పేరు పెడుతుంది. అనాథ శవంగా అయినా చనిపోవచ్చేమో, అంటే కాలువల్లో దూకి కిరోసిన్ దాగి ఏంటిని దాగి చచ్చిపోయామంటే నువ్వు అనాథ శవంగా ఎక్కడ చచ్చిపోవాలి, అనాథగా నరకంలో కూడా కాలాలి. అటెవరు చనిపోకూడదు. దేవుని వాక్యం చెబుతుంది, అతడు చనిపోయి దేవదూతల చేత పరలోకానికి వెళ్ళిపోయాడు. అక్కడ పాతి పెట్టబడ్డాడో లేదో మరి ఎవరు తీసుకెళ్లారో శవాన్ని ఇక్కడ ఏం రాయబడలేదు. కానీ ధనవంతుడైతే చక్కగా పాతి పెట్టబడ్డాడు. అందరూ ఏమనుకుంటారు, రే చక్కగా పాతి పెట్టబడ్డాడు, వీడు బాగానే పుణ్యం చేసుకున్నాడు, అందరితో మంచిగా ఉన్నాడు, 5 అన్నదమ్ములు, అందరూ బంధుప్రీతి వీడికి ఎక్కువ, అందరితో బాగా మాట్లాడతాడు, అందరికీ బాగా సహాయం చేస్తాడు, అందుకని ఎంతమంది వచ్చారో చూడండి. మీరు కాదు, ఆ ధనవంతుడి శవం గురించి చెప్తున్నా. ఎంతమంది వచ్చారో చూడండి అని ఒక్కసారి చూసుకుంటే అబ్బో ఇక్కడి నుంచి 3 కిలోమీటర్ల జనాంగం వచ్చారు. ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు, ఎంత మంచి పేరుంది ఇతనికి, ఎంత బంధుప్రీతి ఇతనికి, అందరినీ కలుపుకుంటాడు అని అందరూ వచ్చారు. కానీ ఒక్క రోజన్నా ఆ సమాధుల తోటలో పడుకుంటారు వచ్చిన వాళ్ళు? పడుకుంటారా? పడుకోరు. మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతారంట. వాడు ఎక్కడ వస్తాడోనని వెనక్కి తిరిగి చూడకుండా వల్లకాటి వరకు వస్తారంట, వెనుక తిరిగి చూడకుండా వెళ్తారంట. దేవుని వాక్యం చెప్తుంది ఎంతమంది వచ్చారో, కానీ అతడు చూడండి అక్కడ ఎంత అద్భుతమైన మాటలు ఆయన యేసయ్య చెప్పిన మాటలు అన్నమాట ఇవి. చదవండి. అప్పుడు అతడు పాతాళములో బాధపడు, అంటే సింగిల్గా వెళ్ళాడు, ఒక్కడే వెళ్ళాడు, ఒక్క దేవదూత కూడా వాడి ముఖం చూడలేదు. నాకెందుకు వచ్చింది, వాడి భూమి మీద వాడి ఇష్టానుసారంగా బ్రతికాడు, అందరినీ కలుపుకున్నాడు, నన్ను వద్దన్నాడు. మనుషులందరూ అంతే, మనుషులందరూ వాళ్ళ బంధువులు అందరూ ఒకటైపోయారు అనుకోండి, ఆ దేవుని దేవత తర్వాత వెళ్ళొచ్చులేరా దేవుని చెరువు, ఆదివారం రాగానే బంధువులు వచ్చి కూర్చుంటారు అనుకోండి, ఎర్రా ప్రార్థన కలలేదంటే మా బంధువులు వచ్చారు అని చెప్తుంటారు. చూడండి, ఎంతో మంది అతను చనిపోయినప్పుడు సమాధికి చాలా మంది వచ్చారు, కానీ పాతాళానికి ఒక్కడ కూడా సహాయంగా తోడుగా ఎవడు రాలేదు. అతడు ఒంటరిగా పాతాళానికి వెళ్ళిపోయాడు. దేవుని దూతలు వచ్చి అతన్ని సత్కరించలేదు, దేవుడు దూతలు అతని కోసం పంపలేదు. అతడు చాలా గౌరవంగా బ్రతికిన వాడే, కానీ దేవుణ్ణి గౌరవించలేదు. అతడు చాలా గౌరవంగా జీవించిన వాడే, చాలా విలాసవంతంగా బ్రతికిన వాడే, కానీ అతడు దేవుణ్ణి గౌరవించే మనిషిగా లేడు. అతడు దిక్కులేని చావు చచ్చాడు. అతని కోసం దేవదూతలు రాలేదు. అతడు ఎక్కడికి వెళ్ళాడు? బైబిల్ చెబుతుంది అతడు పాతాళములో బాధపడుచు ఉన్నాడు, యాతన పడుచున్నాడు. ఒక్క నీటి బొట్టు కోసం ఏడుస్తున్నాడు. అడుగదా మరి దిక్కులేని చావు అంటే? దిక్కులేని చావు అంటే దేవుడు తన దూతల్ని పంపలేదు. అతడు ఈ భూమి మీద ఒంటరిగా ఏకాగిగా పాతాళానికి వెళ్ళిపోయాడు. అతనికి ఒక్క బొట్టు నీరు కూడా దొరకట్లేదు. అతనికి ఆకలిగా ఉంది, దాహముగా ఉంది, అయినప్పటికీ అతని ముఖం చూచిన వాళ్ళు లేరు అక్కడ. అందరూ ఏడ్చుకుంటూ పెద్ద పెద్ద కేకలు వేస్తుంటే ఇతడు కూడా అందులో పడి అరుపులు కేకలు, అయ్యో ఒక్క నీటి బొట్టు నాకు కావాలి అని ఏడుస్తున్నాడు. అప్పుడు చూచాడు పైకి, అక్కడ దరిద్రుడుగా భూమి మీద తన ఇంటి ముందు ఉన్నవాడు పరలోకములో ఎంత సంతోషంగా విలువైన బట్టలు కట్టుకుని అక్కడ కూర్చోవడం చూసి తట్టుకోలేకపోయాడు. ఎందుకంటే వాడు నాకు బాగా తెలుసు, నేను అన్నం మిగిల్చి ఎంగిలి మెతుకులు అతని ముందేస్తే అతను తిన్నవాడాడు. ఏంటి ఇప్పుడు రివర్స్ అయిపోయింది సీన్? వాడేమో చాలా అద్భుతంగా ధనవంతుడిగా ఉన్నాడు, అతని దగ్గర చాలామంది ఉన్నారు. అబ్రహాం అతను కూడా తెలుసు, ధనవంతుడు కూడా తెలుసు. అబ్రహాం తెలుసు, ఇస్సాకు తెలుసు, యాకోబు తెలుసు, మోషే తెలుసు, బండలో నుంచి నీళ్లు పంపించిన సంగతి తెలుసు, అన్ని ధనవంతుడికి తెలుసు, దేవుని గురించి అన్నీ తెలుసు. కానీ అతనికి ధనమే దేవుడు. కొంతమంది కడుపే దేవుడు అంట, వారి కడుపే వారి దేవుడు, వారి ధనమే వారి దేవుడు.
వారి ఈ భూమి మీద దేవునితో పని లేదు, వారికి సమృద్ధిగా ఉంటే చాలు. అబ్రహాము సంగతి తెలుసు. అబ్రహాంకి 100 సంవత్సరాలు వచ్చేదాకా విశ్వాసంతో ప్రార్థన చేశాడు. 100 సంవత్సరాలకు దేవుడు అతనికి గర్భఫలం ఇచ్చాడు. అంత గొప్ప కార్యాలు చేశాడని సంగతి కూడా తెలుసు. కానీ లెక్క చేయలేదు, దేవుణ్ణి విశ్వసించలేదు, దేవుని మార్గంలో నడుచుకోలేదు. అతనికి డబ్బు, విలాసంగా బ్రతకడం ఇదే తెలుసు అతనికి. కాబట్టి అతడు ఇప్పుడు అబ్రహాముని పిలుస్తున్నాడు. అబ్రహామా అని పిలుస్తున్నాడు. నా తండ్రివైన అబ్రహామా అంటున్నాడు. నా తండ్రివైన అబ్రహామా అంటే నేను నీకు తండ్రిని కాదు అంటున్నాడు అబ్రహాం. ఏమంటున్నాడు? నేను నీకు తండ్రిని కాదు, ఇదిగో ఇతనికి నేను తండ్రిని. అబ్రహాము విశ్వాసులకు తండ్రి కదా. లాజర్ అనేవాడు ఏమీ లేకపోయినా కానీ అతనికి దేవుని యందు భయభక్తులు కలిగి అబ్రహాము నడుచుకున్న మార్గంలో విశ్వాసం నడుచుకున్నాడు. నేను లాజర్కి తండ్రిని కానీ నీకు కాదు, నేను నీకు తండ్రిని విన్నామంతే. అబ్రహాము నా తండ్రిని ఎట్లా పిలుస్తున్నాడు? ఇతను వాక్యం బాగా తెలుసు. ఎవరికి? ధనవంతుడికి. మీకు కూడా తెలుసు కదా, వాక్యం బాగా తెలుసు. నా తండ్రివైన అబ్రహామా అంటున్నాడు. అబ్రహామా, నీవు దేవునికి ఇష్టంగా నడుచుకున్నవాడు కదా, నీ గురించి విన్నా, కానీ నేను నడుచుకోలేదు. నువ్వు విశ్వాసులకు తండ్రివి, కానీ నేను విశ్వాసంగా నడుచుకోలేదు. నాకు డబ్బే ముఖ్యం అనుకున్నాను, నాకు ఇళ్ళే ముఖ్యం అనుకున్నాను, నాకు జీవితమే ఈ భూమి మీద బాగా బ్రతికితే చాలనుకున్నాను. అబ్రహాము గురించి బాగా విన్నాడు. అబ్రహాము ధనవంతుడంట. అబ్రహాం ఎవరు చెప్పండి? గొప్ప ధనవంతుడు. ఈ రోజుల్లో అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర 400 మంది పనిచేస్తారంట. కానీ అబ్రహాం దగ్గర అప్పుడు ఆ రోజుల్లోనే అప్పుడే 4,000 మంది ఉండేవాళ్ళు అతని దగ్గర. అంత గొప్ప ధనవంతుడు, ఇల్లు కట్టుకోలేదు. అతడు గుడారములో ఉండేవాడు. అది కూడా తెలుసు ఇతనికి, ధనవంతునికి అంతా తెలుసు. కానీ లోబడలేదు, దేవునికి విధేయత చూపలేదు. చాలా మంది దేవునికి దూరం అయిపోవడానికి 3 కారణాలు ప్రభువు చెప్పాడు. ఐహిక విచారములు, ధనమోసములు అని చెప్పారు. ఐహిక విచారాలంటే నా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, నాకు మంచి ఇల్లు లేదు, నేను అందరికంటే బాగుండాలి అనే ఈ విచారాలు ఉంటాయంట చాలామందికి. వీటి వల్ల దేవుని వాక్యం మనస్ఫూర్తిగా వినలేరు. రెండవది ధనమోసములను. అంటే ధనం సంపాదించితే కదా, డబ్బుంటే కదా విలువ, డబ్బు లేకపోతే ఎవడు విలువిస్తాడు అని దేవునికి దూరం అయిపోయేవాడు. ఈ ధనవంతుడు అదే. లేకపోతే అబ్రహాముని పిలుస్తున్నాడు, నా తండ్రి అని పిలుస్తున్నాడు. అబ్రహాము ఇల్లు కట్టుకోలేదన్న సంగతి తెలుసు. అబ్రహాము ధనవంతుడై ఉండి కూడా గుడారాల్లో ఉండేవాడని బాగా తెలుసు. అయినప్పటికీ అతడు ధనం మీద విలాసంగా బ్రతకడానికి, ఊదారంగు బట్టలు కట్టుకొని విలాసంగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. అందుకే నా తండ్రి అని పిలుస్తుంటే అబ్రహాం అంటున్నాడు, నీ తండ్రి నేను కాదు, అతన్ని పంపించండి, కొంచెం నాకు నీళ్లు కావాలి, అతని వ్రేలు నీటిలో ముంచి నా నాలుక చల్లార్చడానికి పంపండి అంటున్నాడు. అంతకుముందు ఎంత అసహించుకునేవాడో, నీ ఒళ్ళంతా కురుపులే, నీకు జబ్బు, అసలు కనీసం గ్లాసు కూడా ఇవ్వద్దు నాకు అని చెప్పేవాడు. అసలు ఏమి ఇస్తాడు ఇంటి ముందు అడుక్కుంటూ ఉంటే? ఇప్పుడు అతని వ్రేలే కావాల్సి వచ్చింది. అతని వ్రేలు నీటిలో ముంచి వచ్చి నోట్లో పెట్టమంటున్నాడు, నాలుక చల్లార్చమంటున్నాడు. ఎంత దరిద్రుడు, దిక్కులేని చావంటే అది. ఈ భూమి మీద అట్ట చచ్చిపోయినా పర్వాలేదు, మనకి ఎవరున్నా లేకపోయినా పర్వాలేదు. ఎవరుండాలి? యేసయ్య ఉంటే లాజర్ని గౌరవించి దేవదూతలు వచ్చి తీసుకెళ్ళాయి. అలాగే దేవుని వాక్యం చెబుతుంది, ధనవంతుడుగా ఎవ్వరూ చనిపోకూడదు. ధనం ఒకవేళ ఉంటే యేసయ్య చెప్పాడు, సువార్తకే ఖర్చు పెట్టాలి. ధనం ఉంటే ఇతరులకి లేని వాళ్ళకి ఇవ్వు. 4 ఉంగరాలు 4 చేతులు పెట్టుకుని తిరగడం కాదు ధనవంతులంటే. 4 ఉంగరాలు నలుగురికి ఇచ్చేయాలి. అతడు నిజమైన ధనవంతుడు. ఇస్తానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మా దగ్గర ఏమీ లేదు పాస్టర్ గారు, ఇక చెవికి కూడా ఎంత లేదు, ముక్కుకు కూడా ఎంత లేదు అంటుంటారు. పేతురు ఏమన్నాడు తెలుసా? వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు యేసు ఉన్నాడు, నజరేయుడైన యేసు నామములో లే అని చెప్పాడు. వెండి బంగారం నా యొద్ద లేవు, నాకు కలిగినదే నీకు ఇస్తున్నా, అది యేసు నామమే. గట్టిగా చెప్పలు కొట్టండి, గట్టిగా చెప్పలు కొట్ట. హల్లెలూయా.
యేసు నామమే వెండి కంటే బంగారం కంటే గొప్పది. అందుకని అబ్రహాము నడిచినట్టు నడుచుకోవాలి మనం. అప్పుడు అబ్రహామా నా తండ్రి, అబ్రహాం రొమ్మున అనుకున్నాడంటే లాజరు పోయి ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాడు అబ్రహాముని. అలా పడుకునే ఉంటున్నాడు అబ్రహాం రొమ్మున. ఎవరు? లాజరు అక్కడే ఉంటున్నాడు. అప్పుడు ధనవంతుడు ఇదిగో నీ రొమ్మున అనుకుంటున్నాడే, అతను నాకు బాగా తెలుసు, తండ్రివైన అబ్రహాం అంటే అబ్రహాం అంటాడు నీ తండ్రి నేను కాదు, ఇప్పుడు నీ మాట వినను, లాజరుని నీ దగ్గరకు పంపను, ఎందుకంటే అతడు నీ దగ్గరికి రాలేడు, నీవు అతని దగ్గరికి వెళ్ళలేవు, మధ్యలో పెద్ద అగాధం ఉంది, నువ్వు భూమి మీద బహుగా సుఖపడ్డావు, ఎప్పుడు ధనము డబ్బు విలాసంగా బ్రతకడమే నువ్వు కోరుకున్నావు, కాబట్టి నీ కోరిక నేను వినలేను అని చెప్పేశాడు. అది కదా దిక్కులేని చావంటే. దిక్కులేని చావంటే ఏంటి? చనిపోయినప్పుడు ఎవరు రావాలి మన కోసం? సరే, ఇప్పుడు అంటున్న బైబిల్ చెబుతుంది మనం చనిపోకముందే యేసయ్య వస్తాడు. చనిపోకముందే వస్తాడు. ఒకవేళ చనిపోతే దేవదూతలు వస్తారు. ఎంత ఆశ్చర్యం చూడండి. నేను వాక్యం చదువుతున్నాను, యేసయ్య వస్తాడంటే ఎట్లా వస్తాడో తెలుసా? చనిపోకముందు తన బిడ్డల కోసం ఎలా వస్తాడో బైబిల్ చదువుకుందాం. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక చూడండి, 4వ అధ్యాయం. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వాక్యాలు చూడండి. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకముని ప్రభు దిగివచ్చును. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. యేసయ్య అంట బ్రతికి ఉండగా, ఇప్పుడు ఒకవేళ దేవుని రాకడ ఇప్పుడే గనక వస్తే బ్రతికి ఉన్న వారి కోసం కానీ, యేసు ప్రభుని కలిగి ఉండి చనిపోయిన వారు కానీ, చూడండి మనం ఏం చేస్తామంటే క్రైస్తవులకు ఒక ఆచారం ఉంటుంది. ఏంటంటే దేవుని నమ్ముకుని అక్కడ ఫుల్గా డ్రింకర్ అయినా కానీ, బాగా తాగిన క్రైస్తవ త్రాగుబోతులు అయినా కానీ, చనిపోయిన తర్వాత పాస్టర్ గారిని పిలిపించి ఏం చేస్తాం? ఈయనండి దేవునికిలో చనిపోయాడు అని చెప్తాం. చెప్పలేదనుకోండి, చూసారా పాస్టర్ గారికి ఎంత కోపమో అని అంటుంది. తర్వాత మంచి పోరాటము పోరాడి తిని అని రాస్తారు. మళ్ళా దేంతో? గ్లాస్తోనే. అదే పోరాటం. పాస్టర్ గారేమో రమ్మంటాడు చర్చికి, నేను ఇప్పుడే వస్తుంటాను, ఇద్దరికి పోరాటం. ఇంకా ఆ పోరాటం. కానీ మళ్ళీ 10 మంది ఏమనుకుంటారో అని పాస్టర్ గారు కూడా ఏం చెప్తారు ఆ రోజు? ఏమంటే మంచి విశ్వాసం అండి, ఈయన మంచి విశ్వాసం అండి. చెప్పలేదనుకోండి వాళ్ళ బంధువులందరూ ఎంత అలా చూస్తారు, మిర్రుని చూస్తారనమాట. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, దయచేసి అలా జీవించడానికి ఇష్టపడొద్దు. దేవుని సన్నిధిలో ఆర్భాటముతో ప్రభు వస్తారు, ప్రధాన దూత శబ్దముతో వస్తారు. అంటే దిక్కున్న వారి మరణం ఎట్లా ఉంటుందో చూడండి. యేసు ప్రభు అంట తన పిల్లల కోసము, తన రక్తమునందు విశ్వాసం ఉంచిన వారి కోసం ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. ఎవరి కోసం? ఈ లోకములో దేవుని యందు విశ్వాసం ఉంచిన వారి కోసం. ఎవరు రాబోతున్నారు? యేసయ్యే స్వయంగా రాబోతున్నారు. దేవదూతలను వెంట పెట్టుకుని మహా ఆర్భాటంతో నా పిల్లలను తీసుకెళ్ళాలి, నేను వారి భూమి మీద నిందలు పడ్డారు, అవమానించబడుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచారు, నా బిడ్డలుగా కొనసాగుతున్నారు, వారి ధనమును, వారి సమయమును, వారి ఆరోగ్యమును నా కోసమే ఖర్చు పెడుతున్నారు. ఈ భూమి మీద ఎవరి జీవితం శాశ్వతం కాదు. యేసయ్యతో వెళ్ళడం ఎంత ఆశ్చర్యం చూడండి. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో, అంటే మేళ తాళాలతో తన బిడ్డలను తీసుకెళ్ళడానికి యేసయ్య వస్తున్నాడు. అందుకనే మనకి ఈ భూమి మీద ఏమంటే మీరు యేసయ్యని నమ్ముకున్నారా? అయితే మీ పెళ్ళిళ్ళకి మేము రాం. మీదంతా అదొక వ్యవహారం, మీకు బొట్లు ఉండవు, అది ఉండవు, ఇది ఉండదు, మీరు ఏదో అంటుంటారు కదా. అందుకని అలా నిందలు పడేవాళ్ళు, అవమానించబడేవాళ్ళు. యేసయ్య ఎంతో గౌరవంగా దేవదూతలను వెంట పెట్టుకుని మహా ఆర్భాటంతో నా కోసం రాబోతున్నాడు, నీ కోసం రాబోతున్నాడు. యేసయ్య గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసయ్య గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా.
కదా, ఒక దరిద్రుడి కోసం దేవదూతలు పంపించాడు కదా దేవుడు. అలాగే ఈ లోకములో దేవుని యందు విశ్వాసం ఉంచిన వారందరి కోసం ఆయన దేవదూతల వెంట పెట్టుకొని మహా ఆర్భాటముతో రాబోతున్నాడు. ఆర్భాటం ఏంటండి? పెళ్లి జరుగుతుంది అనుకోండి, పెళ్లి కుమారుడు ఎలా వస్తాడో అలాగా వస్తున్నాడు అనమాట. అలా వచ్చి తన బిడ్డలందరి కోసం మధ్య ఆకాశానికి వస్తారు. వచ్చినప్పుడు మొట్టమొదట ఆ ఆర్భాటము, ఆ శబ్దము, ఆ ప్రధాన దూత శబ్దము ముందు దేవుని యందు విశ్వాసం ఉంచి చనిపోయిన వారికి వినబడుద్ది. ఇప్పుడు సమాధుల్లో ఉన్నవారు, దేవుని యందు విశ్వాసం ఉంచి మరణించిన వారికి ఆ శబ్దం వినబడిన వెంటనే మా ప్రభు వస్తున్నాడు అని చెప్పేసి వెంటనే వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చేస్తారు. ఆ తర్వాత సజీవంగా ఉండే దేవుని సంఘము వారి వెనుక, ముందు చనిపోయిన దేవుని పిల్లల యొక్క ఆత్మలు సమాధుల్లో నుంచి లేచిన తరువాత వారి వెనుక బ్రతికి ఉన్న క్రైస్తవుల యొక్క ఆ రూపం, మట్టి శరీరం మారిపోయి ప్రభు రూపంలాగా వచ్చేసి అందరూ కూడా ప్రభువుని ఎదుర్కొనుటకు, చూడండి ఒకసారి ఆ మాట చూడండి, ప్రభువుని ఎదుర్కొనుటకు అందరూ అనండి. ఇప్పుడు మన కంటికి కనబడట్లేదు కదా ప్రభు, కానీ దిక్కు ఉన్న మరణం అంటే ఏంటంటే ఒకవేళ మనం చనిపోయినా కానీ యేసయ్యంట ఎంతో గౌరవంగా ఆ చనిపోయిన వారిని సమాధుల నుంచి లేపి ఆయన్ని కలుసుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు అనమాట. అదే సమయానికి బ్రతికి ఉన్న వారి శరీరాలు వెంటనే మార్పు చెందుతాయి. అంటే ఈ మట్టి శరీరం ఊడిపోయి యేసయ్య లాంటి దేహం వచ్చి వీరు ఏకముగా ప్రభువుని ఎదుర్కోవడానికి మేఘముల మీద వెళ్ళిపోతారు. ఎంత అద్భుతమైన జీవితం ప్రభు మన కొరకు దాచిపెట్టాడు చూడండి. అందుకని బైబిల్ చెబుతుంది, దిక్కు లేని మరణము అంటూ ఎవరిది అంటే యేసు లేని మరణం. చెప్పండి, ఎవరి మరణం అది? యేసయ్య లేని మరణం. యేసయ్యను కలిగి ఉండకుండా. ఇందాక చెప్పాడు కదా, అయ్యో ఎంతో మందికి ఎంతో గౌరవం సత్కారాలు జరుగుతున్నాయి, నన్ను ఎవడు పట్టించుకుంటాడు, నేను దేవుని సేవ చేస్తున్నాను, ఏదో ఒక మూలన చేస్తున్నాను, నాకు తినడానికి లేదు, సరిగా లేదు, ఉండడానికి సరిగా లేదు అని ఎవరు అనుకోనవసరం లేదు. యేసయ్య అంటున్నాడు, నా కుమారుడా ఇంకా మన ఇంటికి రాలేదు కదా, నువ్వు వచ్చినప్పుడు చూడని చెప్పాడంట ఆ దైవ సేవకునికి. నేను ఎంత గౌరవంగా తీసుకెళ్తాను నిన్నో, ఎంత అద్భుతంగా దేవదూతలు ఆర్భాటంతో, ఒకవేళ మనం చనిపోయినా కానీ ఆయన వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళడానికి ఆయన ఆశ్చర్యంగా రాబోతున్నాడు. అందుకని ఆ మాట చూడండి, ఎంత ఆశ్చర్యమైన మాట అది. మేఘముల మీద మనము కొనిపోబడుదుము, కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. సదాకాలం ఎవరితో ఉంటాం? ప్రభుతో కూడా ఉంటాం. అందుకే యేసు ప్రభువే చనిపోయిన తరువాత విషయాలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో చెప్పారు. కాబట్టి ఈ భూమి మీద ధనవంతులుగాను బ్రతకొచ్చు, దరిద్రులుగాను బ్రతకొచ్చు, ధనవంతులుగాను చనిపోవచ్చు, దరిద్రులుగాను చనిపోవచ్చు. కానీ యేసు లేకుండా చనిపోతే మాత్రం దిక్కులేని చావంటే అదే. దిక్కులేని చావంటే అదే. ప్రభువు నీ కోసం ఎవరిని పంపడు, ధనవంతుని కోసం ఎవరిని పంపలేదు. అతడు పాతాళానికి వెళ్ళిపోయాడు, ఒక్కడే వెళ్ళిపోయాడు. కానీ లాజరు అనే దరిద్రుడు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి అద్భుతంగా తీసుకుని వెళ్ళారు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభుని రక్షకుడుగా కలిగి ఉండడమే కాదు కానీ ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతివారు ఎంతో క్రమంగా నడుచుకోవాలి. దేవుని సన్నిధికి క్రమంగా వెళ్ళాలి. దేవుని వాక్యాన్ని బాగా వినాలి. దేవుని వెంబడించాలి. ఆమె నమ్ముకున్నావులేండి, బాప్తీసం తీసేసుకున్నాం, అంతా అయిపోయిందిలే అని చెప్పేసి ఒక ఆమె కొత్తగా దేవుని నమ్ముకుంది. ఒక ముసలావిడుంది, ఆమె ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తుంది. కొత్తగా నమ్ముకున్నామే. ఈ ముసలావిడ అంటుంది, మేము ఎక్కడికి వెళ్తున్నాం ప్రార్థనకి? ఏంటి రాత్రి పగలు అదే పనికి వెళ్తున్నాం? దేవుళ్ళు బాగా ఎదుగుదామని వెళ్తున్నాను. బాప్తీసం తీసుకున్నావు కాబట్టి ఒక 3 నెలలు ఇల్లు, ఆ తర్వాత నుంచి మానుకోవచ్చు అని చెప్పి మంచి సలహా ఇచ్చిందనమాట. ఆమెకి తెలియదు, మా ఊర్లో ఒక ముసలావిడ ఉంది, ఆమె బాప్తీసం తీసుకునేటప్పుడు
పాస్టర్ గారు బాప్తీసం ఇస్తుంటే ఒక చెయ్యి పైకి లేపుతుందంట. అమ్మ అంతా ముంచాలమ్మా బాప్తీసం అంటే, లేదు లేదు ఈ చెయ్యి మాత్రం అప్పుడే ముంచొద్దు అని చెప్తుంది. ఎందుకు ముంచొద్దు అంటే ఆమె చెప్తుందంటే, నేను ఒక దాన్ని సంగతి చూడాలి, ఈ చేత్తో దాన్ని నన్ను చెంప మీద కొట్టింది, అదే చెంప మీద వాయించిన తర్వాత అప్పుడు వచ్చి ముంచుతాను మిగతాదంటుంది. మరి బాప్తీసం ఎందుకు తీసుకుంటుందో తెలియదు, ఎందుకో తెలియదు, అసలు ఎందుకు తీసుకోవాలో తెలియట్లేదు ఆమెకి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? యేసు ప్రభు ఎంత అద్భుతంగా మన కోసం వస్తున్నాడు, నన్ను గౌరవించి నా కోసం ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో పరలోకం నుంచి వచ్చి నన్ను మేఘాల మీద సత్కారంతో నన్ను స్వాగతిస్తూ, నన్ను గౌరవిస్తూ పరలోకానికి తీసుకెళ్ళడానికి యేసయ్య ఎదురు వస్తున్నాడు నా కోసం, నీ కోసం. అలాంటప్పుడు నీవు ఆయన్ని ఎంత గౌరవించాలి, ఆయనను ఎంత హెచ్చించాలి నీ బ్రతుకులో యేసయ్య కోసం ఎలా జీవించాలి? ఇందులో చెప్పాను కదా, 12 మంది 12 విధాలుగా చనిపోయారు. ప్రభు కొరకు ఎంత అద్భుత రీతిలో వారు మరణించారో బైబిల్ చెబుతుంది. అపోస్తలుడైన పౌలు కూడా అతడు అంటున్నాడు, ఇదిగో ఒక మర్మం చెప్తున్నాను మీకు, యేసయ్య మేఘాల మీదకు వస్తాడు, అప్పుడు ఒక రెప్పపాటులో మనమందరము ఆయన కలుసుకుంటాము అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 52వ వచనంలో వ్రాయబడింది. 15వ అధ్యాయం 52వ వాక్యం ఒకసారి చూడండి. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందాం. చూడండి, ఒక్క నిమిషములో ఒక రెప్పపాటునంట యేసయ్య తన బిడ్డల కోసం వస్తాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను? దిక్కున్న వారి మరణం ఎలా ఉంటుంది, ఎవరు ఎదురు వస్తారు మనకు, ఎవరు ఎదురు వస్తారు? చూడండి, మీరు ఊరు నుంచి రాగానే అమెరికా నుంచి వస్తాడు మా అబ్బాయి అనగానే ఢిల్లీ దాకా వెళ్తారు కొంతమంది. అబ్బా వాడు అనుకుంటాడు నాకెంతమంది ఉన్నారు, ఎంత ఆశ్చర్యంగా. నువ్వు చచ్చిపోయిన తర్వాత అందరూ రాదు. కొంతమంది రే నిన్ను నాతో పాటు తీసుకెళ్తారా అంటారు. ఎక్కడ తీసుకెళ్తారు వాళ్ళు? నాతో పాటు తీసుకెళ్తారని చెప్పి వాడు మంటల్లో కాలిపోతుంటే వాడు గట్టిగా కోపంతో వచ్చేసి ఇంకొకరిని పట్టుకుంటున్నాడు, నిన్ను కూడా తీసుకెళ్ళిపోతానండి. మనతో పాటు ఎవరు రారు, ఎవరు మనతో పాటు రారు. నువ్వు సంపాదించుకున్నది కూడా నీతో రాదు. ఈ భూమి మీద యేసుని కలిగి ఉంటే యేసయ్య నీకు ఎదురు వస్తాడు, యేసయ్య తన దూతల్ని పంపిస్తాడు. అప్పుడు పాత నిబంధన కాలంలో అద్భుత రీతిలో అనేక విషయాలు దేవుడు మనకు చూపించాడు. ఎదురు వెళ్ళడం అనేది ఎంత ఆశ్చర్యం. ఇప్పుడు కూడా చాలామంది మా బాబాయ్ ఎదురు వస్తే నాకు బాగా జరుగుతుంది అనుకుంటారు కొంతమంది. ఈ వెంగళరావు నగర్లో ఒక అతను ఉండేవాడు, అతను ఐస్ బండి వేసుకునేవాడు. ప్రతిసారి రోజుకి 7 సార్లు భార్య ముఖాన్ని చూసేవాడంట. ఎందుకంటే ఒక ఆయన చెప్పాడు, నువ్వు 7 సార్లు నీ భార్య ముఖాన్ని చూడు, ఈ నెల్లూరుకి తూర్పు పక్కగా నువ్వు పెద్ద బిల్డింగ్ కడతావు అని చెప్పాడంట. ప్రతిరోజు లేవగానే ముందర భార్య ముఖాన్ని చూసేవాడు, పనికి వెళ్ళేటప్పుడు చూసేవాడు. నేను వెంగళరావు నగర్లో బాడుకున్నాను కొన్ని రోజులు. అప్పుడు 3 నెలలకి భార్య చనిపోయింది. ఆ తర్వాత 1 నెలకు ఐస్ బండి పోయింది. ఆ తర్వాత 2 నెలల తర్వాత అతడు కూడా చనిపోయాడు. బిల్డింగ్ లేదు, ఏమీ లేదు. మనుషుల ముఖాలు చూస్తే మనకేం ఒరిగేది ఏమీ లేదు. యేసయ్యే మనకు ఎదురు వస్తాడు. దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. అందుకే యేసయ్యని దిక్కుగా పెట్టుకోవాలి. దిక్కున్నవారంటే ఆ వాళ్ళే. యేసు ప్రభు అంటున్నాడు, నేను మరలా వస్తాను, నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకువెళ్తా అంటున్నాడు. యేసయ్య వచ్చి తీసుకెళ్తాడు. యేసయ్య వచ్చి మనలను తన యొద్ద ఉండడానికి తీసుకుని వెళ్తాడు. అందుకనే బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుందంటే ఆయన వచ్చి మనను తీసుకుని వెళతాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకుని పోవుదును. గట్టిగా చప్పట్లు కొట్టండి, యేసయ్యకి గట్టిగా చప్పట్లు కొడదాం. చెప్పండి, యేసయ్య ఎలా వస్తున్నాడు, ఎవరి కోసం వస్తున్నాడు? ఆయన దిక్కుగా పెట్టుకున్న ప్రతి వారి కోసం వస్తున్నాడు. మొదటిసారి వచ్చి సిలువలో వేలాడాడు. ఆయన దిక్కుగా పెట్టుకుని, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన కొరకు సాక్షిగా బ్రతుకుతూ, ఈ లోకంలో నాకేది అక్కర్లేదు, నాకు నా ప్రభు ఉంటే చాలు అని ఎవరైతే అనుకుంటారో వారికి ఎంత అద్భుతమైన గౌరవం చూడండి.
కాబట్టి అమెరికా నుంచి వచ్చినప్పుడు, ఇంగ్లాండ్ నుంచి వచ్చినప్పుడు మనం ఎదురెళ్తే వాడు ఎంతో సంతోషిస్తాడు. కానీ మరణించినప్పుడు మనతో ఎవరు రారు. మరణించిన తర్వాత నీ కోసం ఎవరు వస్తారో వాళ్ళే దిక్కున్న వాళ్ళు. మరణించిన తరువాత నా యేసే నా కోసం వస్తున్నాడు. మరణించిన తరువాత ఆయన దేవదూతలు నా కోసం వస్తున్నారు. అందుకనే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మన జీవితాలు ఎంతో ధన్యకరమైనవి. ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము అతి త్వరలో మన రక్షకుడైనటువంటి ప్రభుని కలుసుకోబోతున్నాం. ఆమేన్ చెప్పండి అందరూ. ఎవరిని కలుసుకోబోతున్నాం? మీరు ఎవరినైతే విశ్వాసం ఉంచారో, ఇప్పుడు ఎవరినైతే చూడలేకపోతున్నారో, మనం కన్నులారా చూడకుండా ఎవరినైతే విశ్వసించామో ఆ ప్రభు ఒకరోజు నీకు కనిపించేటట్లుగా రాబోతున్నాడు. ఆయన నిన్ను తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. అందుకే ఆయన యందు విశ్వాసం ఉంచి దరిద్రుడైనటువంటి లాజరు ఏమీ లేకపోయినా కానీ ఎలా సంతోషంగా జీవించాడు. దేవదూతలు వచ్చి ఎంత గౌరవంగా తీసుకెళ్లారు. అలాగే మనందరినీ ప్రభు అద్భుత రీతిలో తీసుకెళ్ళడానికి వస్తున్నాడని తెస్సలోనికలకు రాసిన పత్రికలో చక్కగా చెప్పబడింది. అందుకే మనమందరము ధన్యులమై ఉన్నాం. నేను ధన్యుడను అని చెప్పండి. ఇందువల్ల యేసయ్యను మనం కలిగి ఉన్నందువల్ల, నమ్మినందువలన ఆయన నీ జీవితంలో నీకు ఎదురొచ్చి నిన్ను తీసుకెళ్తాడు. గౌరవంగా స్వాగతం చెప్పి. ఒకరోజు మా అక్క ఆ విజయవాడ నుంచి నెల్లూరుకు వచ్చింది. నేను లోపల ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. అక్క వచ్చి గంట సేపు అయింది. నేను ప్రార్థన చేసుకుంటాను ఉన్నా. ఆ తర్వాత ఆమెకి కడుపు మండిపోతుంది. ఎందుకు? ఆమె నైట్ బయలుదేరేసి ఉదయానికల్లా నెల్లూరులో దిగింది. ఆమె ఉద్దేశం ఏంటి? నేను ఇంత దూరం మా తమ్ముడు కోసం వస్తే నాకు ఎదురు రాకుండా వాడు ఏం చేస్తాడు? గంట సేపు తర్వాత నేను ప్రార్థన చేసుకుని బైబిల్ చదివినప్పుడు వెళ్తే ముఖం నల్లగా మాడిపోయింది. మాడిపోయిన బల్బు ఉంటుంది, కరెంట్ షాక్ కొట్టే కాకి ఉంటుంది చూడండి, అట్లా నల్లగా అయిపోయింది. నేను వెళ్ళిపోతున్నాను రా అంది. ఎక్కడికక్క వచ్చావు కదంటే, నా కోసం ఎవడొచ్చాడు అంటే ఆమె బాధ అంతా ఏంటి? నేను ఎదురు వెళ్ళలేదని. అంటే ఎదురు వెళితే ఎంత విలువ చూడండి. ఎదురు వెళితే నాకంటూ ఒకడున్నాడు అని, నేనంటే ప్రేమ చూపించేవాడు ఒకడున్నాడని, నా కోసం వచ్చాడని. ఒక మనిషికి తృప్తి అదే. అందుకే అదే తృప్తికరమైన మరణం. నేను మరణిస్తే నా ప్రభు వస్తాడు. నేను మరణిస్తే ఆయన దేవదూతల్ని పంపుతాడు. దేవదూతల్ని పంపే సమయం అయిపోయింది. ఇప్పుడు స్వయంగా ఆయనే వస్తాడు. ఆయన వస్తాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందుకే యేసయ్యను కలిగిన దేవుని పిల్లలారా, మీ జీవితాల్లో ప్రభుకు గొప్ప విలువ ఇస్తూ ఈ లోకంలో జీవించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్. అందరూ ఒకసారి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం అందరూ కూడా మోకాళ్ళ మీద ఉండగలిగిన వాళ్ళందరూ మోకరించండి. అందరూ కూడా, ప్రభువా ఎంత గొప్ప దేవుడు, జీవము గల దేవుడు, నా కోసం ఈ లోకానికి వచ్చారు, ఇప్పుడు మరలా నా కోసం రాబోతున్నారు. అందరూ కూడా చేతులెత్తాలి. ప్రతి ఒక్కరూ చేతులెత్తి, ప్రభువా ఈ లోకంలో నాకు ఎంత అతిశయం ఉంది మిమ్మల్ని బట్టి నాయన. నా తండ్రి, ఈ లోకంలో నా కోసం ఎవరు ఎదురు రాకపోతే ఎంతో బాధపడతాను. కానీ నా కోసం సాక్షాత్తు సిలువలో ప్రాణం పెట్టి మరణించి 3వ రోజు తిరిగి లేచిన జయశీలుడు అయిన మీరు, పరిశుద్ధుడు అయిన మీరు, గొప్ప దేవుడు అయిన మీరు నా కోసం రాబోతున్నందుకు వందనాలు తండ్రి. ఎంత అద్భుతమైన అతిశయం నాకు ఇచ్చారు ప్రభువా. నా కోసం ఎదురు రాబోతున్నందుకు వందనాలు తండ్రి. నీకే స్తోత్రం అని చెప్పి అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. యేసు నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. గట్టిగా స్తోత్రాలు చెప్పాలి. ప్రతి ఒక్కరు స్తోత్రాలు చెప్పండి. నా ప్రభువా, నా కోసం మరణించి తిరిగి లేచిన నా యేసు నీకు స్తోత్రములు. నీవు నా కోసం రాబోతున్నందుకు వందనాలు. ఈ లోకం నాకు ఎవడు ఎదురు వచ్చినా రాకపోయినా, నాకు డబ్బు ఉన్నా లేకపోయినా, ఆస్తి అంతస్తులున్నా లేకపోయినా, నీవు నాకు తోడుగా ఉంటే చాలు ప్రభువా. నీవే నా దిక్కయ్యున్నందుకై నీకు స్తోత్రాలు నాయన. నేను మరణించినప్పుడు ఎంతో అద్భుత రీతిలో ప్రభువా నేను అతిశయించడానికి నా కోసం రాబోతున్నందుకు వందనాలు అని చెప్పుకుందాం.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు నోరు తెరవండి. యేసు నీకు స్తోత్రాలు. ఈ రాత్రి అద్భుత రీతిలో మీరు మాట్లాడారు. మా అతిశయం మీరే నాయన, మా ఆనందం మీరే నాయన, నా సంతోషం మీరే ప్రభువా. నీవే మా దిక్కై ఉన్నారు ప్రభువా. నా కోసం మీరు రాబోతున్నందుకై నిన్ను గణపరుస్తున్నాను, హెచ్చిస్తున్నాను, ఆరాధిస్తున్నాను ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్యూ లార్డ్. యేసు నీకు స్తోత్రములు. ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా మీకు వందనాలు, వందనాలు, వందనాలు. మహిమగల దేవా మీకు స్తోత్రాలు. మా కోసం రాబోతున్నందుకు నీకు స్తోత్రాలు. నా అతిశయము మీరే, నా ఆనందం మీరే ప్రభువా. నీకు స్తోత్రాలు తెలియచేస్తున్నాను తండ్రి. ఈ లోకంలోకి ఏది ఉన్నా లేకపోయినా సర్వాధికారిమైన మీరు నా కోసం రాబోతున్నందుకై నీకు స్తోత్రాలు. యేసు నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి అద్భుత రీతిలో నాయన నీ సన్నిధి మా మధ్యలో ఉంచినందుకై నీకు స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. పరమ జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. పరమ జీవము నాకు నీవా, తిరిగి లేచెను.